హరికృష్ణ. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్తోత్రం అంటే కేవలం స్తుతి మాత్రమే కాదండి, అది భక్తి, తత్వం, శరణాగతి అనే 3 అంశాలను కలిపిన గొప్ప ప్రార్థన. ఒక్కొక్కటిగా చూద్దామా. మొదటి శ్లోకం. కమలాకుచూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. ఇది మొదటి శ్లోకం అండి. ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఒకసారి గమనిద్దామా. మొదటగా కమలాకుచూచుక కుంకుమతో, కమలాకుచూచుక కుంకుమతో అని చెప్పడం ద్వారా ఒక గొప్ప తాత్పర్యాన్ని తెలియజేస్తున్నారు. కమల అంటే మహాలక్ష్మి. ఆమె వక్షస్థలంలోని కుంకుమ స్పర్శ వల్ల భగవంతుని నీలవర్ణదేహం ఎర్రటి కాంతిని పొందిందని వర్ణిస్తున్నారు. దీని ద్వారా ఒక గొప్ప సూత్రం తెలుస్తుందండి. లక్ష్మీదేవి ఎప్పుడూ శ్రీహరి వక్షస్థలంలోనే నివసిస్తుందని. అందుకే విష్ణువును శ్రీనివాసుడు అంటారు. అందుకే వెంకటేశ్వర స్వామి వారిని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అని పిలుస్తాం. తర్వాత చూద్దామా. నియతారు నితాతుల నీలతను అంటే నీలవర్ణమైన దేహం కలిగిన భగవంతుడు లక్ష్మీదేవి కుంకుమ వల్ల ఎల్లప్పుడూ అరుణకాంతిని పొందుతున్నాడు. దీనిలో ఒక లోతైన భావం ఉందండి. భగవంతుడు అనంతమైన కరుణ, ప్రేమ, దయలతో నిండినవాడని సూచిస్తుంది. ఇక మూడో దానికి వెళ్తే కమలాయతలోచన అంటే తామర పువ్వుల వలె విశాలమైన నేత్రములు గలవాడు. తామర పువ్వు ఎల్లప్పుడూ సౌందర్యానికి, పవిత్రతకు చిహ్నమండి. భగవంతుని దృష్టి కూడా అంతే పవిత్రమైంది. ఆయన చూపు పడిన చోట కరుణ, శాంతి, క్షేమం కలుగుతాయి. తర్వాత వచ్చే పదం లోకపతే అని సంబోధించడం ద్వారా భగవంతుడు మొత్తం జగత్తుకు అధిపతి అని చెప్పబడుతుంది. మనిషి ఎంత గొప్పవాడైనా చివరకు అతడు పరమాత్మ ఆధీనంలోనే ఉంటాడు. అందుకే భక్తుడు ఆయనను లోకాల అధిపతిగా స్తుతిస్తున్నాడండి. చివరగా విజయీ భవ వెంకటశైలపతే అంటే వెంకటాచల పర్వతంపై నివసించే భగవంతుడు ఎప్పుడూ విజయవంతుడై భక్తులను రక్షించాలి అని ప్రార్థన. ఇది కేవలం దేవుని విజయాన్ని కోరడం కాదండి, ఆయన కృప వల్ల భక్తుల జీవితంలో ధర్మం, శాంతి, సత్యం, విజయం సాధించాలని కోరడం. ఈ ఒక్క శ్లోకంలో 3 గొప్ప భావాలు ఉన్నాయండి. లక్ష్మీనారాయణ తత్వం, లక్ష్మీదేవి అలాగే శ్రీహరి అవిభాజ్యంగా ఉన్నారు. దైవ సౌందర్య వర్ణన, భగవంతుని రూపమాధుర్యం భక్తి భావాన్ని పెంచుతుంది. శరణాగతి ప్రార్థన, భక్తుడు తనను రక్షించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. రెండో శ్లోకానికి మళ్ళీ వెళ్దామా. ఓం నమో వెంకటేశాయ. హరే కృష్ణ.